అంతా మారుతీమయం, జగమంతా మారుతీమయం. శ్రీ హనుమాన్ జయంతి ఆ సందర్భంగా జరిగిన ఉత్సవాలు, ప్రవచనాలు చూద్దాం రండి. జై శ్రీరామ్, జై బజరంగబలి. సహకరించవలసిందిగా కోరుచున్నాం. బాలాకం ముందమ్మ, ముందు ఈ మ్యూజిక్ పార్టీ వస్తుంది. తర్వాత బాలాకం బృందం వస్తుంది. స్వామివారి రథం వస్తుంది. దయచేసి మా భక్తులందరూ ఆ రథంతో స్వామివారి యొక్క దివ్య ఆ రూపంతో మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ఉత్సవ విగ్రహంతో ముందు ఈ డీజే సౌండ్ వస్తుంది. తర్వాత బాలాకం బృందం, తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం రథం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రథంతో ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ రథంతో రావాల్సిందిగా కోరుతున్నాం. మన పాట పూర్తయిందో దాని చుట్టూ నీరు వదిలిపెట్టాలి. ఇప్పుడు శత్రువులు వచ్చినప్పుడు అవతల శత్రువులు అంటే ఇప్పుడు మన పంపుల దింపండి, బొక్కులు దింప కాదండి. కడవలో పోసి అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్లకు నీరిచ్చి కన్నీరు నింపే. ఎందుకు కన్నీరు, ఏమి కష్టాలు, తుడుచుకో చెల్లెలా ముడుచుకో కుర్లు, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, చేరి మీ వారితో చెప్పిరావమ్మా. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆ లోపలికి ఏదో వస్తుంది. మామగారు ఏదో అన్నారు, మామ మా అన్నయ్య ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను. కాదు, వెళ్ళడానికి లేదు. ఈ తలుపు చాటు ఉంటుంది. తలుపు చాటు నుండి అక్కడి నుంచి మా అయ్య గారు
మా అన్నయ్య వచ్చాడు, పుట్టింటికి వెళ్ళమంటారా అని అడిగాడు. పట్టి మంచం మీద పవలించు మావా, మా అన్న వచ్చారు మమ్మంపుతారా. వెళ్ళు అనలేదా? ఏం చేద్దా? హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చేసారు. రెండోది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. అంతేదా? నేనెరుగా మీ అత్తనడుగో. అత్త దగ్గరికి వెళ్ళాను. సరే వెళ్ళింది. అత్తగారు ఏం చేస్తున్నారు? కుర్చీ పీట మీద కూర్చున్నవో అత్తగారు, మా అన్న వచ్చారు మమ్మంపుతారా. మెల్లగా వచ్చింది, ఇలా కాలు పెట్టింది. అత్తయ్య అత్తయ్య మా అన్నయ్య గారు వచ్చారు, మమ్మల్ని పంపించమంటారా, వెళ్ళమంటారా అన్నారు. ఆవిడ కూడా వెళ్ళని చెప్పలే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఉంది. ఏదో డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నేనెరుగా నీ బావనడుగో. బావని అడగమన్నా. బావగారు ఏం చేస్తున్నారు? భారతము చదివేటి బావ పెద్ద బావ, పెద్ద బావ మళ్ళా చిన్న బావ గారు కాదు. భారతము చదివేటి బావ పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా. నేనెరుగా మీ అక్కనడుగు. పెద్దతోటి వాళ్ళండి. మరి ఆవిడ చెప్పండి, వెళ్ళిపోతే ఏంటి? నువ్వు బట్టే పంపించేసావు. ఈ వంట కంట ఎవరు చేస్తాడున్నావు? రేపు తెల్లారించి నువ్వు ఆఫీస్ మనిషి కూర్చుంటావా అని ఉంటుంది. అంతేదా? భారతము చదివేటి బావ పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా. నేనెరుగా నీ అక్కనడుగో. వంట చేసే తల్లి ఓ అక్కగారు, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా. నేనెరుగా నీ భర్తనడుగు. ఏమిటి ఆ మాట మొట్టమొదటి అయిపోలేదు. మమ్మల్ని అడిగేసి ఏమో ఎదుగుతారు కాదు. రావాలి, క్రమాలకు కారణం రావాలి. అక్కడికి వీళ్ళందరి అక్కడ టిక్కులు పెట్టేశారు. అందరు టిక్కులు పెట్టేశారు. కాబట్టి ఆయన గారికి దర్జగా కూర్చున్నాడు. రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగిలా కూర్చున్నట్ట. రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి, మా అన్న వచ్చారు మమ్మంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీరలు, పోయిరా సుగముగా పుట్టినింటికి. రాజకుమారులారా, మీ ఆగమనము చే హృది పరుష ప్రహృతమయ్యే. ఈ ధనుర్యాగమనందు శంకరు శరాసనమెక్కిడు నవ్వడు. ఆ మహావీరు వరించు నా అనుగు పట్టి సమస్త సభాముఖమునం. అందరినీ పిలిచాడు జనక మహారాజు. రండి కూర్చోండి. ఎవరైతే ఈ శివధనుసుని ఎక్కువ పెడతారో వారి మెడలో వరమాల వేస్తుంది నా తల్లి అన్నారు. చాలా మంది వచ్చారు. కొంతమంది ఎత్తారు. అసలు పైకి ఎత్తలేకపోయారు, మీదలు ఇచ్చేశారు. సరే రామచంద్రుల వారు వచ్చారు. మెల్లగా ధనుస్సు తీశారు. గంటలు కళ్ళుమనే గుభిల్లుమనే గుండెను పులకు జల్లుమనియే. జానకీ దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. అద్భుతంగా ప్రవర్తించిన శ్రీ చంద్రశేఖర శర్మ సన్మానం వాగ్దేవీయనుగ్రహ సిద్ధిరస్తు. నిత్య దైవ సింధన సంప్రాప్తి సిద్ధిరస్తు. శతమానం భౌరసుదాయ పురుషేంద్రియాయ శివేంద్రియే ప్రతిష్టతి. శ్రీవాణి నిత్య సేవా సంప్రాప్తి సిద్ధిరస్తు. వచ్చారా తప్ప హాస్పిటల్కి వచ్చారా.
స్వామి, మా ఊరిని దుష్టశక్తుల నుంచి చల్లగా కాపాడు తండ్రి. అలాగే మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చూడు స్వామి. ప్లీజ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్ ఛానల్. జై బజరంగ్ బలి.